మన జీవితాలను మార్పు చేయగలిగి మన జీవితాలను కదిలించగలిగినటువంటి వాడు యేసయ్య అని మనకు ఈ లేఖన భాగాలు జ్ఞాపకం చేస్తుంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితము చాలా విలువైనది. మనకి దేవుడిచ్చిన జీవితం, ఈ విలువైన జీవితము దేవుని వలన మనకు అనుగ్రహింపబడినది. దేవుని వలన మనకు అనుగ్రహింపబడినటువంటి ఈ జీవితమును మనము చాలా పదిలముగా దాచుకోవాలంట. ఎందుకొరకంటే అది దేవుని చేత కదిలింపబడి రక్షింపబడాలనేది దేవుని యొక్క ఆకాంక్ష. ఈ విలువైనటువంటి జీవితపు విలువలను పదిలముగా మనం ఉంచుకునే నిమిత్తము, ఒకవేళ ఆ ఉంచుకునే క్రమములో సరిగ్గా లేకపోతే దానిని సరి చేయగలిగిన వాడు యేసయ్య అని గమనించగలిగితే, లోక సంబంధమైన వ్యక్తుల మీద మనం ఆధారపడము, లోక సంబంధమైన వ్యక్తుల జీవితాల మీద మనం ఆధారపడలేము. ప్రియమైన లోక సంబంధమైన వ్యక్తుల జీవిత విధానాలలో మనము ఆధారపడక దేవునికి అంగీకారమైనటువంటి బిడ్డలుగా మనము జీవించాలని ఆశ కలిగిన వారమే. మనం ఏం చేస్తామంటే, ఈ లోక జీవితపు సాతానుకు కొన్నిసార్లు మన జీవితాన్ని అప్పగిస్తాము. తద్వారా మనము దేవునికి అప్పగించవలసిన జీవితాన్ని మనం వదిలివేస్తాం.